సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు, జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కరిద్దామండి. వ్యాస మహర్షుల వారు ఈ భగవద్గీతని షురువు చేసే ముందు ఇలా ప్రార్థన చేసి షురువు చేసేది మంచిది అని చెప్పినందున మనము ఈ శ్లోకాలన్నీ చెప్పాలి అమ్మా. మొదటి శ్లోకము సదాశివ సమారంభం అని. అంటే ఈ మొదటి శ్లోకంలో చెప్తున్నారు, సాక్షాత్ ఆ శివుడిని ఈ దేహధారణ చేసి ఈ కలియుగంలో శంకరాచార్యుల రూపంలో జనించారు అని చెప్తారండి. మనకు ఈ ఆత్మ విద్య ఎవరెవరి నుండి మనకు సంప్రదాయంగా వచ్చింది అంటే శివుని నుండి శంకరులకు, శంకరాచార్యుల నుండి ఇప్పటి వరకు మనకు ఎవరెవరు గురువులు ఉన్నారు చూడండి, వాళ్ళందరినీ స్మరించాలి. ఇప్పుడు మీకు ఎవరు భగవద్గీత చెబుతున్నారో అక్కడ నుండి ఇక్కడ వరకు వాళ్ళ సంప్రదాయం వచ్చింది చూడండి. ఆ శంకరుల సంప్రదాయాన్ని పాటిస్తూ ఆధ్యాత్మంలో ఉన్న వాళ్ళందరూ ఇలా ప్రార్థన చేయాలి అండి. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఉండాల్సిన లక్షణం. ఎవరు విన్నా, ఎవరు భగవద్గీత గురించి తలుచుకున్నా శంకరుల నుండి ఇప్పటి గురువు వరకు తలుచుకోవాలి. మీ దయతో నాకు ఈ భగవద్గీత వినే సౌభాగ్యం కలిగింది అని తెలుసుకోవాలండి. మళ్ళీ ఎవరైతే మీకు భగవద్గీత నేర్పిస్తున్నారో ఆ గురువులకు మీరు శరణాగతి, భక్తితో, విధేయతతో ఉండాలి అని ఈ శ్లోకం అర్థం చెప్తుందండి. అందుకే ఎప్పుడు అంటే ఈ శ్లోకాన్ని షురు చేసిన ఆధ్యాత్మ విద్యని అందరకు పంచేది. అందువలన మీకును ఈ మొదటి శ్లోకం అర్థము ఇలా ఉందండి. ఇంకా రెండవ శ్లోకంలో చెప్తున్నారు, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం అని. మన అందరకు ఒక డౌట్ ఉంది, ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది అని. మనకు తెలిసింది మా అమ్మ నాన్న చెప్పినారు, మా పెద్దవాళ్ళు చెప్పారు, మా గురువు చెప్పారు, అందరికీ వినయంగా నమస్కరించాలి, అందరితో భక్తి భావంగా ఉండాలి, ఇది ధర్మము అని మనం ఇంతనే మనకు తెలిసింది. అయితే ఈ భగవద్గీతలో నిజమైన ధర్మం ఏది అని మనకు భగవంతుడు చెప్తాడండి. ఊరికనే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈరోజు పండగ ఉంది, నేను ఇలాగే చేయాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి, తర్వాత నాకు విద్య బోధించిన గురువు గారికి శరణాగతిగా ఉండాలి, ఇలా ఇవే ధర్మం అని మనము నిర్ణయం చేసుకున్నాము.
ఈ ధర్మం నుండి ఏది సాధ్యం కాదండి అంటారు. ఇలాంటి ధర్మం మీరు ఏదన్నా ఆచరణ చేసినా మీకు ఏం ఫలం ఉండదు అని చెప్తున్నారు. ఫలం అంటే పుణ్యం ఉంటుంది అంతేకాని సార్థకత ఉండదు. మనం నిజంగా ఏది చేసినా దాని నుండి మనము ఫల అపేక్ష పొందకూడదండి. సార్థకత ఉండాలి. మనము ఏం పని చేసినా అది ఇంకొకళ్లకు మార్గదర్శకంగా ఉండాలి. ఇలాంటి జీవితం నేను చేయాలి అని రావాలి అండి. అలాంటిది నిజమైన ధర్మము. ఇక్కడ ఏం తెలుసా అండి, అర్జునుడు, భీముడు, ద్రోణుడు, కర్ణ వీళ్ళందరూ అంతే. తమ ధర్మరాజు అందరూ అంతే. తాము ఏది పట్టుకున్నారో ధర్మము దాన్ని వాళ్ళు తమ కడదాకా పాలిస్తూ వచ్చారండి. చూడండి, ఎంత యుద్ధ రంగంలో ఉన్నాను ధర్మరాజు వెళ్ళి భీష్ములకి నమస్కారం చేస్తారు, ఆశీర్వాదం చేయండి అని. అదే దుర్యోధనుడు వచ్చి ఆశీర్వాదం పొందలేదు. ఇలా తాము నమ్మారు చూడండి, ఆ ధర్మాన్ని వాళ్ళు పాలించారు. అప్పుడు అడుగుతాడు, ఆశీర్వాదం చేయండి నాకు అని. నేను మీ మనవుణ్ణి కదా తాత, నాకు ఆశీర్వాదం చేయండి అని. భీష్ముడు అడుగుతారు, ఏమని చేయాలి నాయన నీకు ఆశీర్వాదం అంటే, మీరు మీ స్వధర్మంలో చాలా నిష్ఠ గలవారు కదా, ఆ స్వధర్మం ఫలాన్ని నాకు దారబోయండి అని అడుగుతాడు. చూడండి, మనం అనుకుంటాము వేరే వాళ్ళు వాళ్ళ ధర్మం పాలిస్తే మనకేం లాభము అని. ఎవరైతే నిజమైన ధర్మాన్ని పాలిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళ ఆశీర్వాదమే చాలా గొప్పది. వాళ్ళ ఆశీర్వాదం చేశారంటే మనము ఏ పని చేస్తున్నాం చూడండి దాంట్లో విజయం కలుగుతుంది. అయితే భగవంతుడు ఏం చేశాడు తెలుసా అండి, ఇలాంటి ధర్మాలన్నీ ఖండిస్తూ వచ్చాడు. ఇలా పూజ చేశాను, ఇలాంటి వ్రతం చేశాను, ఇలాంటి హోమం చేశాను, దీని నుండి పుణ్యం కలుగుతుంది అని మనం అందరూ ఉంటాం కదా. ఇవి నిజమైన ధర్మం అని మనం తలుచుకున్నాము. అయితే పరమాత్ముడు ఇలాంటి ధర్మాలన్నీ కొట్టేసేశారండి. ఇవి సామాన్య ధర్మాలు, చాలా ఉన్నతమైన ధర్మాలు కావు. నేను పూజ చేస్తాను, నేను హోమం చేస్తాను, నేను అగ్నిహోత్రం చేస్తాను అని ఇలాంటివన్నీ చేయకూడదు. దీని నుండి ఏమీ కాదు, ఊరికే పుణ్యం వస్తుంది. కానీ అయితే ఇదే నిజమైన యజ్ఞం కాదు అని చెప్పారు. ఎందుకు మనము ధర్మ పాలన చేయాలి అని మనకు తెలియదు. మనకు ఈ భగవద్గీతలో నారాయణుడే కృష్ణునిగా వచ్చి మనకు వసుదేవుని కొడుకుగా వచ్చి కంస అనే రాక్షసుని, చాణూర అనే రాక్షసుని మర్దన చేశాడండి. మళ్ళీ తల్లి దేవకి ఎప్పుడూ ఆనందం లేనే లేదు. కృష్ణ పుట్టే వరకు తనకు ఆనందమే లేదండి. ఎప్పుడూ సమస్యలే. ఎప్పుడైతే దేవి పెళ్లి అయింది కదా వసుదేవునితో, అప్పుడు పెళ్ళి అయితే మనము కూడా ఏదేదో చేస్తాం కదండి, అలా మెరవణిగా తీసుకొస్తూ ఉంటారు పెళ్ళి అయింది కదా అని. అయితే కంసునికి తెలిసింది కదా, నా చెల్లెలు, నా తోబుట్టు గర్భంలో జనించి వాడి నుండి నాకు మరణం అని చెప్పింటారు కదా పురోహితులు. అందుకేం చేస్తాడు, ఇంకా పెళ్లి రోజు కదా ఆనందం పడని నా చెల్లెలు అనే కృతజ్ఞతని లేకోకుండా తనని బంధించేసి కారాగృహంలో పెట్టేస్తాడు.
ఎందుకంటే నీ వల్ల పుట్టే బిడ్డ నుండి నాకు మరణం ఉంది, అందుకని నీవు ఆనందంగా ఉండకూడదు అని. చూడండి, ఇది ధర్మమా? నేను ఆనందంగా ఉంటే చాలు అని అనుకునే వాళ్ళందరూ రాక్షసులే అండి. ఎవరైతే అందరూ ఆనందంగా ఉండాలి అని భావిస్తారో వాళ్ళు దేవతలు. ఎక్కడో లేరండి దేవతలు, రాక్షసులు. మనలోనే ఇద్దరు ఉన్నారు. మనము ఉన్నతంగా ఆలోచిస్తే అది దైవీ గుణం, దేవత గుణం. మనము సంకుచితంగా నాకు, నా కుటుంబానికి బాగా జరగని, వేరే వాళ్ళు ఎలాగన్నా కొట్లాడుకొని అది నాకు సంబంధం లేదు అంటే నీలో రాక్షసుడు తల ఎత్తుతున్నాడు అని. చూడండి, భగవద్గీతలో ఈ ప్రార్థన శ్లోకం నుండినే భగవంతుడు శురు చేస్తున్నాడు, ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది అని. మనము ఏం చేస్తాము, నాకు గౌరవం ఇస్తున్నారు కదా చాలు, ఇంకా వాళ్ళు ఎంత అధర్మంగాన్నా ఉన్ని, ఎవరినన్నా హింసించని, ఎవరినన్నా వాళ్ళు ఏడ్పించని, నాకు సంబంధం లేదు, అయితే నాతో బాగున్నారు కదా అని ఇంతనే చూస్తాం. ఇది కూడా రాక్షసి గుణమే అని చెప్తున్నాడు. ఈ రాక్షసి గుణం నుండి మనము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేమండి. నేను పూజ చేస్తాను, పునస్కారాలు చేస్తా, దాన ధర్మం చేస్తా, ఏం చేసినా నువ్వేం చేస్తున్నావు, అధర్మం పక్షం వహించావు, నీకును దుఃఖం కలుగుతుందండి. అందుకే భగవద్గీత అంటే ధర్మం. ఏది ధర్మమో దాన్ని పాలించేవాడే నిజమైన ధర్మవంతుడు. కానీ నేను హోమాలు చేస్తాను, పూజలు చేస్తా, గురువుకి నమస్కారం చేస్తా, ఇవి ఏదీ ధర్మం కాదు అంటున్నారండి భగవంతుడు. ఏదప్ప ఇలా అంటున్నారు అని అనిపిస్తుంది కదా. ఇలా వెళ్తూ వెళ్తూ తెలుస్తుంది ఏది నిజమైన ధర్మమో ఏది అధర్మమో అని. అలా దేవికు కృష్ణుడు జనిస్తాడు కదా, అంతవరకు దుఃఖమే. ఎవరికి దుఃఖం ఉండదు చెప్పండి? అన్నం పెడతారు, నిద్ర ఉంది, అయితే ఎక్కడున్నావు? కారాగృహంలో ఉన్నాను, దుఃఖిస్తూ దుఃఖిస్తూ. ఇది నిజంగా ఆనందంగా ఉంటారా అండి? అది స్వంత అన్ననే తనను కారాగృహంలో పెట్టాడు కదా. అందుకే కృష్ణుడు ఎప్పుడు పుడతాడో అప్పుడు దేవకికు చాలా ఆనందం కలుగుతుందంట. ఓ, నాకు కొడుకు పుట్టాడు కదా అని. మనకు ఆనందమే కదండి. మన ఇంట్లో బాబు పుడితే, పాప పుడితే అయ్యో నా కులం వృద్ధి అవుతుంది అని, అలాగే దేవికును ఆనందం అవుతుంది. ఆమెకు తెలీదు తన బిడ్డ జగత్తుకి గురువు అవుతాడు, జగద్గురువు అవుతాడు అని. మనకు బాగా తెలుసుకోండి, 2వ శ్లోకంలోనే మనకు చెప్తున్నారు, పరమాత్మని కృప ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ భగవద్గీత అర్థమవుతుంది. పరమాత్మని కృప ఉన్నప్పుడు మాత్రమే మీరు న్యాయంగా జీవించేకి వస్తుంది. అధర్మ అంటే ఏమి, ధర్మం అంటే ఏమి అని తెలుస్తుంది. కొంతమంది ఏదప్ప అధర్మం అంటేనే నాకు తెలీదు అంటారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ మనసు శుద్ధి అయిందదండి. ఎప్పుడైతే మనసు శుద్ధి అవుతుందో అప్పుడే ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది అని తెలిసేది. మరి నేను ధర్మంగా లేనా అంటే, ధర్మంగా ఉన్నావు, ఏది ధర్మము? మీ అమ్మా నాన్న నీకు తెలిసిన వాళ్ళు నీకు చెప్పారు కదా, ఇలా చేస్తే ధర్మము, ఇలా చేస్తే ధర్మము అని. విని నువ్వు ఆచరించేది అది ధర్మం కాదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే నిజమైన ధర్మం ఎప్పుడని మనకు తెలుస్తుందో చూడండి, అప్పుడే కృష్ణుడు మనలోనే ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఎక్కువ నెగిటివ్ గానే మనం యోచిస్తాము కదండి, తక్కువగా పాజిటివ్ గా యోచిస్తాము. నెగిటివ్ గా యోచిస్తే రాక్షసుడు, పాజిటివ్ గా యోచిస్తే దేవతలు ఉన్నట్లే. మీరే యోచన చేసుకోండి, నాలో ఎక్కువగా నేను చెడ్డగా యోచిస్తానా, మంచిగా యోచిస్తానా అని. అందుకే మీరు భగవద్గీతకి ఈరోజు అడుగు పెడుతున్నారు కదా, వేడుకోండి. నిజమైన ధర్మం ఏది భగవంత, అది నాకు అర్థం కావాలి, అలాగే నేను జీవించాలి అని వేడుకుంటే అతని కృప ఉంటే మీలో సత్యం కనపడుతుందండి. అతని కృప లేదు అంటే ఇలానే జన్మ జన్మలో వింటూ 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 ఒక్కో జన్మలో వదిలేస్తూ మనం ముందుకు వెళతాం. ఇక 3వ శ్లోకం, మూకం కరోతి వాచాలం. ఏంది మాట్లాడేకి రానివాడు ఎక్కువ మాట్లాడతాడేవు, బాగా మాట్లాడతారు. పంగుండ్లంగయితే గిరి, నడవలేనివాడు, కాళ్ళు లేనివాడు పర్వతం ఎక్కగలడు. ఏందబ్బా ఇది అనిపిస్తుంది కదండి. ఎప్పుడైతే మనం పరమాత్మునికి శరణాగతి అవుతాం చూడండి, నాలోనే ఉన్న పరమాత్ముని నేను దర్శించుకోవాలి అని పరమాత్మునికి శరణాగతి అయినప్పుడు చూడండి, ఇంతదాకా మనము భగవంతుని గురించి ఏది మాట్లాడాము. ఆ భగవంతుని దగ్గరికి వెళితే ఇది లభిస్తుంది, ఈ భగవంతుని దగ్గరికి వెళితే ఇది లభిస్తుంది, మన ఇంటి దేవునికి వెళితే ఇది లభిస్తుంది. ఈ పరమాత్ముడు తెలుసు మనకు. నాలోనే ఉండే ఆ అంతరాత్మని తెలుసుకోవాలి అని మీ మనసుకు వచ్చింది అనుకోండి, అప్పుడు పరమాత్మన కృప ఉంటే మనకు ఈ సత్సంగం నిరంతరం లభిస్తుంది. మనకు భగవంతుడు అంటే ఏంటి అని అర్థమవుతుంది. అప్పుడు మాట్లాడతారు చూడండి మీరు, అది మూకం కరోతి వాచాలం అని. అప్పుడు మీరు ఇంతదాకా తెలిసిన భగవంతుని వదిలేసి నిజమైన భగవంతుడంటే ఏంది తెలుసా అని చెప్తారు కదా, అది మాట రానివాడు మాట్లాడుతున్నాడు అని. నేను చాలా తూర్లు చెప్పానండి, ఇప్పుడు చెప్తున్నాను. నాకు భగవద్గీత నేర్చుకునే ముందు ఒక్క శ్లోకము రావదండి నాకు. గురువు గారు చెప్పించారు ఒక తూరి. నారాయణమ్మ కూడా ఉన్నారు ఆ రోజు. కాశీకి వెళుతుంటే 14 సంవత్సరాల కింద ట్రైన్లో ఉపదేశం చేశారు గురువు గారు. అందరూ వెళ్ళిపోయేసి భగవద్గీత తీసుకుని వెంటనే అమ్మో, ఎందుకంటే అందరికీ భయంకరండి. నేను విన్నాను, సరే చదువుకో అంది. అంతే కదా అని అనుకున్నాను. లేదు, బాగా చేయిస్తే మంచిది అని చెప్పారు. ఎలాగబ్బా నాకు రాదు కదా అనుకున్నాను. ఎప్పుడైతే షురువు చేశాను చూడండి, అది అలాగే నాకు వచ్చింది చూడండి. ఆశ్చర్యం నాకేనే, అంత తొందరగా నేర్చుకునేశాను చూడండి. ఇది భగవంతుని కృప. భగవంతుని గురించి చెప్పడానికి రాదు నాతో, ఏ శ్లోకాలు చెప్పడానికి రాదు, ఏ మంత్రమో చెప్పడానికి రాదు. అలాంటి నాకు ఆ భగవంతుని గురించి ఈరోజు మీకు పాఠం చేస్తున్నాను అంటే అది పరమాత్మని కృప తప్ప నాది ఏదీ లేదు. ఇలా మనము అనుకోవాలండి. మళ్ళీ అది సరి, పంగుం లంగయితే గిరిం, నడవడానికి రానివాడు, కాళ్ళు లేనివాడు ఎలా ఎక్కుతాడండి పర్వతము అనిపిస్తుంది కదండి అందరికీ. పరమాత్మని కృప ఉంటే మనలో మనము నా జీవితం ఇంతే, నాతో ఏది కాదు, నేను పనికి రాని వాణ్ణి అనుకోని ఇంట్లోనే ఉన్నారు చూడండి.
ఎప్పుడైతే మీకు ఈ సత్సంగం జ్ఞానం లోపలికి వెళ్ళి పని చేస్తూ ఉంటుందో అప్పుడు మీరు నాతో కాదు అనే పనులన్నీ చేసే క్షురు అవుతారండి. ఇదేనే ఒక కొండని ఎక్కినట్టు. ఏదో కాళ్ళ లేనివాడు ఎలా ఎక్కుతాడో ఇలా అర్థం చేసుకోరాదు. నాతో ఏమీ కాదు, నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉండిపోవాల్సిందే అని బాధపడేవాళ్ళు ఈ సత్సంగం జ్ఞానం వింటూ ఎందుకు నేను ఎంత ఆనందంగా ఉన్నాను, అజ్ఞానంతో దుఃఖిస్తూ ఉన్నాను ఇన్ని రోజులు, నా జీవితం ఇలా అయింది అని, అది తప్పు అని జ్ఞానం మీకు వచ్చింది అనుకోండి, ఉన్నతమైన జీవనం చేస్తారు. ఇదే చూడండి కాళ్ళు లేనివాడు కొండ ఎక్కడం అంటే. ఎప్పుడు అంటే మన మనసు అన్నింటికీ కారణం అండి. నాతో కాదు అనేది నీ మనసే. సత్సంగం జ్ఞానం వింటూ పని చేసేది, ముందుకు వెళ్ళేది, పైకి వచ్చేది, అది కూడా నీ మనసు నుండి కదండి. అందుకే సాధ్యం కాదు అనేది మీ జీవితంలో ఈ రోజు తీసేయాలండి. మీరు అన్నీ సాధ్యమవుతుంది అహంకారంతో కాదు. పరమాత్ముడు నా వైపు ఉన్నాడు, నేను పరమాత్మునికి శరణాగతి అవ్వాను, వాడు నన్ను చూసుకుంటాడు, ఆ పరమాత్ముడే నాతో తనకి ఎలా కావాలో అలాగా చేయించుకుంటాడు అనే ఈ భావం రావాలి. చూడండి, ఈ భావం వచ్చింది అనుకోండి, మీరు ఇంకా వెనకల్లో చూసుకోరు, జీవితంలో పైకు వెళుతూ ఉంటారండి. అలాంటి శక్తి పరమాత్మనుకుంది. అలాంటి గురువు, జగద్గురు ఆ కృష్ణుణ్ణి మనము శరణాగతి కావాలి. అప్పుడే ఇలాంటివన్నీ సాధించేకే అవుతుంది. మనం ఏం చేస్తాము, గురువుని పట్టుకుంటాము అని. వ్యక్తుల్ని ఎందుకు పట్టుకుంటారండి? ఈ జ్ఞానాన్ని పట్టుకోండి. జ్ఞానం మనల్ని ఎప్పటికీ మోసం చేయదు. వ్యక్తులు మోసం చేయొచ్చు. ఈరోజు బాగుంటారు, రేపు వేరే వాళ్ళతో, మీకు తెలుసు కదా మీ జీవితంలో ఎంత బాగుంటారు జతలో, తర్వాత మీకే మోసం చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేది, వాళ్ళకి చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళేది, ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఈ పరమాత్మ అనే జ్ఞానము, గురువు అనే జ్ఞానం ఏంటి? గురువు అంటే ఈ అజ్ఞానం నుండి, ఈ మబ్బులో నుండి వెలతరకు వెళ్ళేది గురువు, జ్ఞానం అండి. గురువు అంటే వ్యక్తి కాదు, శక్తి. ఇలా అర్థం చేసుకోవాలి. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మళ్ళించి ఈ జ్ఞానమే నిజమైన గురువు. ఈ గురువుని మనం పట్టుకున్నామంటే మనకు ఆ పరమాత్ముడు అర్థమవుతాడు. నిజమైన ధర్మం అంటే ఏది అనేది కూడా అర్థమవుతుందండి. ఎంతవరకు మనకు ఇది అర్థం కాదో అంతవరకు మనకు మనలోనే ఉన్న పరమాత్ముడు అర్థం కాడు. మనము అధర్మంలోనే జీవిస్తూ నేను ధర్మంలో ఉన్నానమ్మా, నేను ధర్మంలో ఉన్నాను అని ముసుగు వేసుకుని జీవిస్తూనే ఉంటాం. అందుకే ఆ జగద్గురు కృష్ణుని వేడుకోండి, నాకు నిజమైన జ్ఞానం లభించని, నాలోనే ఉన్న పరమాత్ముడు నాకు దర్శనం చేసుకునేలాగా చేయి పరమాత్మ అని వేడుకోవాలండి. ఇక 4వ శ్లోకం, ఓం సహనావతు. నీకు చేశాను కదండి భజగోవిందం చేసేటప్పుడును అంతే. ఇది గురు శిష్యులు ఇద్దరును తమలో తామే ప్రమాణం చేసుకుని చెప్పే మంత్రం అండి ఇది. గురువు చెప్తాడు, నేను నా శాయశక్తులా నీకు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని నీకు దారబోస్తాను అని గురువు చెప్తాడు. శిష్యుడు చెప్తాడు, ఏమని? ఎంతో అజ్ఞానంతో ఉన్నాను గురువు, నేను మీ నుండి నా అజ్ఞానమంతా దూరం కానీ మీరిచ్చే జ్ఞానాన్ని నేను తీసుకోవాలి. తీసుకుంటే చాలు,
దాన్ని అర్థం చేసుకొని నేను ఆనందంగా ఉండాలి, మీరును చల్లగా ఉండాలి, ఎందుకంటే నాకు ఈ జ్ఞాన బోధన చేస్తున్నారు కదా అని శిష్యుడు చెప్తాడు, గురువును చెప్తాడు. ఇద్దరు మన బుద్ధిలో ఈ జ్ఞానం అనే వెలుగు ఎక్కువ ఎక్కువ రావాలి. చెప్పేదాని నుండి నాకు, వినేదాని నుండి నీకు కూడా మంచిది కావాలి. ఇప్పుడు చూడండి, ఏదో భోంచేస్తామనుకోండి, అది జీర్ణం కాకుంటే మనకు నిద్ర వస్తారా అండి? కానే కాదు. జీర్ణం అవుతే ఆనందంగా నిద్ర వస్తుంది, పొద్దున్న దాకా పడుకుంటాం. అలాగే ఈ జ్ఞానము అంటే మీకు అర్థమైంది అనుకోండి, మీరు ఆనందంగా జీవించగలరు. అర్థం కాలేదు అనుకోండి, ఇది ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది, నేను పూజ ఏం చేయను అయినా ఇది ఎలా ధర్మమా ఇది అని ఏదో పెద్దగా చెప్తారు. నువ్వు పూజ భగవంతుడు చెప్పాడు, ఇలానే చేయాలి అని ఏమి లేదు, నీ శుద్ధమైన భక్తి చాలు అని అంత తెలుసుకొని కూడా మళ్ళీ తమదే చెప్పుకునేది, ఇలా చేస్తే ధర్మమా, అలా చేస్తే ధర్మమా, ఏది ఏది అని. నీ విశాలమైన భావంతో యోచిస్తావు కదా ఎప్పుడైతే, అప్పుడు చూసుకోండి ఆనందం ఆనందం కలుగుతుంది. సత్సంగం వింటూ వింటూ మీకు ఆనందం కలిగింది అంటే ఇది మీలో పని చేస్తా ఉంది అండి అని. సత్సంగం వింటూ ఆనందం కలగటం లేదు, అయ్యో ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటే నీవు ఇంకా సంసార ముఖంగానే ఉంటావు, ఇంకా ఎన్నో జన్మల తర్వాత నీవు వస్తావు అని. చూడండి, మీది ఎంత పుణ్యం కదా, మీరు ఎక్కడెక్కడున్నారో అదే జాగాలో ఈ గురువు గారి జ్ఞానం, జగద్గురు కృష్ణుని జ్ఞానం మీకు తెలుస్తుంది అంటే మీరు పుణ్యవంతులు కదండి. మీరు ఏదన్నా డబ్బులు ఇస్తున్నారా గంటకింత అని ఫీజు, మీరు ఏమన్నా ఆ ఇల్లు వదిలే ఎక్కడో చేస్తున్నారు ఉపన్యాసం అంటే అక్కడికి వెళ్ళి వింటున్నారా? లేదు కదా. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఒక 3/4 గంట భగవంతుని చింతన చేసే అవకాశం లభించింది అంటే ఎంత ఆనందం కదండి. ఆ ఆనందం నుండి ఏం కావాలి, మీకు శక్తి రావాలి. ఇలాంటి జ్ఞానము ఆయన భోజనం తింటున్నాను అంటే ఏమర్థము, ఇప్పుడు భోజనం చేస్తే ముఖంలో శక్తి వస్తుంది, కళ వస్తుంది, దేహంలో శక్తి వస్తుంది కదండి. అలాగే ఈ సత్సంగం జ్ఞానం వింటూ ఉంటే మీ ముఖంలో తేజస్సు రావాలి, మీ దేహంలో శక్తి రావాలి. అయ్యో నాతో కాదు అని వదిలేసినానే, ఇదేమి ఇలా చెప్తున్నారు, అన్నీ సాధ్యమవుతుంది అని మీలో శక్తి రావాలి, తేజస్సు రావాలి, ముఖంలో ఆనందం కనపడాలి. ఎప్పుడైతే ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా ఏమవుతుంది అంటే గురు శిష్యుల మధ్యలో ఒక కందకం ఏర్పడుతుందండి. ఏ కందకము? శిష్యుడు అనుకుంటాడు, ఓహో నేను గురువు గారితో అన్నీ నేర్చేసుకున్నాను, ఇంకెందుకు నాకు గురువు అక్కర్లేదు, నాకు అన్నీ వచ్చు. ఏమి గురువు గారు చెప్పిందే చెప్తుంటారు, మొన్న చెప్పారు క్లాస్లో, మళ్ళీ ఈ రోజు చెప్పారు, మళ్ళీ రేపు ఇదే చెప్తారు, ఎన్ని తోటలు చెప్తారప్పా. అయ్యో నేనైతే బయటికి వెళ్ళి నేనే ఒక ఆశ్రమం స్థాపించి నేను గురువు కావాలి అని వచ్చేస్తాడంట శిష్యుడి మనసులో. గురువు గారు చెప్పిన శ్లోకాలు నేను నేర్చుకునేస్తాను, నోట్స్ అన్ని రాస్తాను, అన్నీ చెప్తున్నాను కదా, ఇంకేం నాకు అని. గురువుకును అహంకారము రాకూడదంట, ఇద్దరికి వచ్చేస్తారంట. చూడండి, గురువుకి ఏమొస్తుంది, నా శిష్యుడు ఏంబా ఇంత బాగా నేర్చేసుకున్నాడు, నేను కొద్దిగా చెప్తే తను ఇంకా ఎక్కువ అర్థం చేసుకున్నాడే, అతనికి నా శిష్యుడిని ఎంతమంది పొగుడుతున్నారే,
మీరు బాగా చెప్తున్నారు అని, ఇది ఎలాగా నా విలువే తగ్గిపోతుంది కదా నా శిష్యుని ముందు అని శిష్యుని మీద అసూయ కలుగుతుంది గురువుకు, శిష్యుని మీద ద్వేషము కలుగుతుందండి. ఎప్పుడు అసూయ వచ్చింది అంటే వెంటనే ఉంటుంది కదా దాని బిడ్డ, అసూయ బిడ్డ ఏది? ద్వేషము. ఆ బిడ్డ ముందుకొచ్చేస్తుంది. ద్వేషం వచ్చిందంటే ఇంకా ఒక్కోటి మనలోని రాక్షసులందరూ బయటకు వచ్చేస్తారు. అందుకే గురు శిష్యులు మనము ఈ శ్లోకం ఈరోజు మాట్లాడుతున్నాం కదండి. ఏ కారణాలకు మన ఇద్దరి మధ్యలో ఎలాంటి ద్వేష అసూయలు రాకోకుండా మనకు ఈ భగవద్గీత, ఈ ఆత్మవిద్య నాలో పని చేయాలి అని శిష్యుడు వేడుకోవాలి, భగవంతుని గురువు వేడుకోవాలి అని చెప్తున్నారండి. మళ్ళీ ఈ ఆధ్యాత్మ యాత్ర చేస్తున్నామంటే మన చుట్టూ ఉండే శక్తులకు మనము నమస్కారం చేయాలండి. ఎందుకండి నమస్కారము? నేను పొద్దున్నే పూజ చేశాను కదండి అని అనుకుంటాం. అది కూడా మంచిదే అండి. మనకు ఏదన్నా ముఖ్యమైన కార్యం అంటే ఇంటి కార్యాలు కాదండి నేను చెప్పేది, ఈ ఆధ్యాత్మం అనేది ఒక కార్యం కదండి. ఈ ఆధ్యాత్మం అనే యాత్ర సంపూర్ణంగా నేను ముగించాలి అంటే 3 శక్తులకు మనము శరణాగతి కావాలి అండి. వాటికి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అని అంటారండి. ఆది దైవిక అంటే ఇప్పుడు చూడండి, మీరేమి ఇంట్లోనే కూర్చున్నారు, ఎక్కడికన్నా వెళ్ళాలి సత్సంగానికి అనుకోండి, ఉపన్యాసం చేస్తున్నారు, అక్కడ వెళ్ళాలి అనుకోండి, ఉన్నట్లే ఎక్కువ గాలి వస్తుందో వర్షం వస్తుందో ఏదో ఒకటి అయిపోతుంది. అప్పుడు మనకు వెళ్ళేకి కాదు ఆ ప్రసంగం వినడానికి. అందుకే అన్ని దేవుణ్ణి స్మరించుకోవాలి. ఈ సత్సంగం నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా వినేలాగా నీవే నన్ను కాపాడాలి అని ఆది దైవిక అనే శక్తికి మనము శరణాగతి కావాలండి. ఇక ఆది భౌతిక, ఇంకేమి సత్సంగము శురువవుతుంది అనేటప్పటికి ఎవరో ఏదో అనేస్తారు, ఇంట్లోనే అంటారు, నీకేం పని లేదా ఇంట్లో, పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకుని కూర్చున్నావు, ఆ సత్సంగం నీకు ఏదన్నా పుణ్యం ఇస్తుందా? ఇంట్లో పనులు చెయ్యి, దాని నుండి మనకు పుణ్యము, డబ్బు సంపాదించనా, ఇలా ఏదేదో అంటారనుకోండి. ఇన్ని రోజులు విన్నావే సత్సంగము, ఏం ఉద్ధారం అయ్యావా నువ్వు? నీ కోపం తగ్గిందా? నీలోని అనారోగ్యం తగ్గిందా? ఏం పనికిరాదు ఇది అని ఏదో అంటారు కదండి ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. నీకేం వయసు అయిపోయిందా? ఈ వయసులో సత్సంగం కావాలా? వయసు అయినాక కదా నీకు కావాల్సింది. ఇలా ఏదేదో అంటారు కదండి. అప్పుడు మనసుకు చాలా బేజారవుతుంది. ఏదప్ప జీవితం ఇది, సరే సత్సంగమే వద్దు అని వదిలేసేస్తాము. ఒకవేళ ఉపన్యాసానికి వేరే ఊరికి వెళ్ళాలి అనుకోండి, బస్సు రాకుండా ఉండేది, లేదు ఏదో ఎలక పిల్లి అడ్డం వచ్చింది అని రాకోకుండా ఉండేది, ఏదేదో అవుతుంది కదా. ఇలాంటి అడచణలన్నీ ఏదీ కాకుండా ఉండాలి అని ఆది భౌతిక అనే దేవతను ప్రార్థించాలండి. తర్వాత ఆధ్యాత్మిక అనే శక్తి దేవతను ప్రార్థించాలి. ఉన్నట్లే ఇప్పుడు సత్సంగం వినాలి అనుకుంటాను, అనారోగ్యం వచ్చేస్తుంది. అనారోగ్యం రాలేకున్నాను, మనసుకు ఉన్నట్లనే నాకు ఈ సత్సంగమే వద్దప్ప, ఇన్ని రోజులు సత్సంగం విన్నాను, నాకేమన్నా మంచిదైందా? నా కుటుంబానికి ఏదన్నా మంచిదైందా? ఏది మంచిది కాలేదు. ఊరికే సత్సంగం వేస్ట్, ఇన్నేండ్లు విన్నానే నేను, నా జీవితంలో ఏది పని చేయలేదు అని మానసికంగా శారీరకంగా అనారోగ్యం వచ్చేస్తుందండి. దాన్ని మనం ఏం చేయాలి? జ్ఞానమే ముఖ్యము, ఈ సత్సంగం జ్ఞానం ముఖ్యము. వారంలో ఒకరోజు నేను దీన్ని వదులుకోను అని మీ మనసుకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. చెప్పుకొని ఆధ్యాత్మిక అనే దేవతను ప్రార్థించాలి.
నా మనసు ఇలా కిందకి వెళ్లకుండా నీవే కాపాడు తల్లి. ఈ జ్ఞానం నేను ఉండేదాకా తీసుకోవాలి. ఎప్పుడు సత్సంగం జరిగినా నేను ఆనందంగా దీంట్లో భాగవహించాలి. నేను ఆనందంగా భాగవహించాలి అంటే నీ శక్తి ఉంటేనే సాధ్యం. ఇది బాగా తెలుసుకోవాలి. చూడండి, నేను సత్సంగం వింటున్నాను, వాళ్ళు చేస్తున్నారు, ఇది కాదు. ఈ ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే శక్తుల నుండి నేను రక్షించుకుంటూ ఈ సత్సంగం వింటున్నాను అనే జ్ఞానం మనకు రావాలి అండి. అప్పుడైతే మనకు ఆనందంగా ఈ ఆధ్యాత్మ విద్యను వినడానికి అవుతుందండి. అందుకని ఆధ్యాత్మిక అనే శక్తికును మనము నమస్కారం చేయాలి అని ఆచార్యుల వారు చెప్తున్నారండి. ఇలా మనము ఈ 3 శక్తులకు శరణాగతి అయ్యామంటే మనకు ఏదే సందర్భంలోనూ డిస్టర్బ్ కాదు. లేదు ఉంటే చూడండి, కరెన్సీ ఉంటుంది ఫోన్లో, అయితే సిగ్నల్ ఉండదు, సరిగ్గా మాటలు వినపడదు. ఇవన్నీను వేడుకోవాలి మనము ప్రకృతిని. సత్సంగం వింటున్నాను, నా దేహానికి ఏది కాకూడదు, నా మనసుకు ఏది కాకూడదు, ఇలా అన్ని అనుకూలాలు లభించని పరమాత్మ అని ఆ జగద్గురు కృష్ణునికి వేడుకోవాలి అని చెబుతున్నారండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు, జగద్గురు భగవంతుడు కృష్ణుని పాదాలకు అందరము నమస్కారం చేద్దామండి.